నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులపై చర్చించారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో సీఎం భేటీ కానున్నారు మధ్యాహ్నం తర్వాత కేంద్ర మంత్రులు అమిత్ షా పీయూష్ గోయల్ అర్జున్ రామ్ మేఘ్వాల్ తో సీఎం సమావేశం కానున్నారు మే 2న ప్రధాని మోదీ అమరావతి రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించనున్నారు మరొకవైపు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం అభ్యర్థి ఎంపికపైన చర్చించే అవకాశం ఉంది టీడీపీ హయాంలో ఏ అధికారి ఇబ్బంది పడలేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తప్పుడు పనులు చేయడం వల్లనే అధికారులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు నేపథ్యంలో విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు మేము చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు మాపై కేసులు నమోదయ్యాయి మా వలన ఏ అధికారి ఇబ్బంది పడిన పరిస్థితి లేదు గత వైసీపీ పాలనలో ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టారు మా పార్టీ నేతలందరిపైన తప్పుడు కేసులు పెట్టారు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు మహిళలు అని చూడకుండా బెదిరింపులకి పాల్పడ్డారు టీడీపీ నాయకులను వేధించడానికి సిఐడిని వినియోగించిన వ్యక్తి జగన్ అని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడుండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు రూల్ ప్రకారం మీరు పనిచేయండి రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న స్లోగన్ సిన్సియర్ గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ కి లేదు రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈ రోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు అలాంటి సందర్భం మా గవర్నమెంట్ లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్ కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్ కైనా అయిందా అండి ప్రతిపక్షంలో మేము కేసులు పడ్డాము మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వల్ల ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు మరి మీ గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈ రోజు బయటకు వచ్చి తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి ఎందుకనంటే ఈ రోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈ రోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు తీరా తప్పు చేయించి ఈ రోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఆవిడని ఇంతకు ముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే విద్యాసాగర్ అనేవాడు కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఓవరాల్ గా 7A1 నుంచి A7 వరకు ఉన్నారు చాలా మంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు అందులో చాలా మంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకుని ఉన్నారు ఈ రోజు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు ఆ విషయంలోనే ఈ రోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్లరు విషయం ఏంటంటే విచారణకు మాత్రం అందరూ కూడా సహకరించారు ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు ముంబై నటి జత్వానీకి వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన్ని హైదరాబాద్ లో అరెస్టు చేశారు వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు మాజీ సీఎం జగన్ కు ఆయన అత్యంత విధేయునిగా వ్యవహరించారు ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన తరలిస్తున్నారు జత్వానీ కేసులో పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు విచారించనున్నారు ఏపీ మద్యం కుంభకోణంలో తన పాత్ర విజిల్ బ్లోయర్ లాంటిదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు తప్పించుకునేందుకే దొరికిన దొంగలు దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు ఏ రూపాయి నేను ముట్టలేదు లిక్కర్ దొంగలు దుస్తులు సగమే విప్పారు వారి మిగతా దుస్తులు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తాను అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి సూత్రధారి రాజ్ కసిరెడ్డి దీనికి సంబంధించి చెప్పవలసింది వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా అని అప్పట్లో ఆయన చెప్పారు ఈ కేసులో సోమవారం కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ప్రవల్లిక లింగరాజు మీడియాతో మాట్లాడారు 6 సంవత్సరాలు దాటిన ఉద్యోగుల్ని క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు ఇతర ఉద్యోగులతో పాటు ప్రతి నెల ఇంక్రిమెంట్ ఇన్సెంటివ్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది ప్రభుత్వం వెంటనే తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు నా పేరు లింగరాజ్ అండి గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ నేను ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను మా ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి ఎవరైతే 6 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి అలాగే ఎన్హెచ్ఎంలో ఉన్న
అందరినీ ఇంప్లిమెంట్ చేశారు. మాకు మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. 53% వెంటనే అమలు చేయాలి. మాకు పెండింగ్ ఇన్సెంటివ్ చాలా కొన్ని నెలల నుంచి ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చేయాలి. మాకు వచ్చిన జీతమని మేము ఆ 24,800 తీసుకునే అద్దెలు కట్టుకుంటున్నాం. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మమ్మల్ని కూడా గవర్నమెంట్ కూడా చూపించి మాకు న్యాయం చేయాలి. మన ఆరోగ్య మండలిలో సిహెచ్ఓస్లో పనిచేస్తున్నామండి. గత 6 సంవత్సరాలుగా నిశ్చితంగా మేము మా సేవలు అందిస్తూ ఉన్నామండి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మేము ఎన్నో సేవలు అందించాము. ఎక్కడ స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రప్రథమంగా మమ్మల్ని అక్కడ పోస్ట్ చేశారండి. కోవిడ్ సేవలు అందించాము. అక్కడ ఎక్కడ కూడా మాకు గుర్తింపు లేదు, మేము చేసిన ఆనవాళ్ళు కూడా లేదు. కానీ మేము రూరల్ ఏరియాస్లో మేము ఎన్నో సేవలు అందిస్తున్నామండి. ప్రజల వద్దకి వైద్యం అన్నట్టుగా వారి ఇంటి ముందుకు మేము వెళ్ళి మేము వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. ఈ సేవలన్నీ చేసినప్పటికీ కూడా మాకు గత 6 సంవత్సరాలుగా ఎటువంటి జీతం పెంపు అనేది లేదు. 2023లో ఎన్హెచ్ఎం ఆల్ క్యాడర్స్ 23% హైక్ అనేది ఇచ్చారండి. ఆ 23% హైక్ మా యొక్క క్యాడర్ని మాత్రమే మినహాయించారు. ఎందుకు ఇంత వివక్ష, మాపై ఎందుకు ఇంత కక్ష అని మేము ఈ యొక్క సభాపూర్వకంగా మేము అడుగుతున్నామని ప్రశ్నిస్తున్నాము గవర్నమెంట్ని. గత గవర్నమెంట్లో మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాము, చూస్తాము చేస్తాము అన్నట్టుగా ఉన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న మాదిరి మా యొక్క జీవితాలు అక్కడే ఆగిపోయాయండి. ఈ యొక్క కూటమి ప్రభుత్వమైన పునరాలోచన చేసి మాకు తగు న్యాయం జరిగిస్తారని మీడియా ప్రతినిధుల ముందు మేము మనవి చేసుకుంటున్నాము. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు ఎవరైతే సిహెచ్ఓ సర్వీసెస్ అందిస్తున్నారో వారందరినీ రెగ్యులర్ ఎంప్లాయీస్గా అబ్జర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా మాకు 23% హైక్ అనేది ఇవ్వాలి. మాకు ఫిక్స్డ్ పే అనేది ఇవ్వాలి. ఇన్సెంటివ్స్ ఇస్తున్నామంటారు కానీ ఎక్కడా కూడా మాకు ఆ ఇన్సెంటివ్స్ అందడం లేదు, టైంకి అందవు. ఆ ఇన్సెంటివ్స్ ఎప్పుడు వస్తాయా అని మేము ఎదురు చూస్తూ ఉండాలి. ఈలోపు మాకు వచ్చిన 24,000లో మేముంటున్న హౌసెస్ రెంట్ పే చేసుకోవాలి. మేము పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ కోసం మా యొక్క వైద్య సేవలు అందించడానికి తీసుకున్నటువంటి బిల్డింగ్స్కి అద్దెలు చెల్లించుకుంటూ, కరెంటు బిల్లులు చెల్లించుకుంటూ మా జీతాలు అక్కడే అయిపోతున్నాయండి. మా కుటుంబాలు చాలా అడుగున పడిపోతున్నాయి. మా పిల్లల ఫీజులు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. కానీ మా జీతాలు ఎక్కడా కూడా పెరగడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎక్కడా కూడా మాకు న్యాయం జరగడం లేదు. కాబట్టి మాకంతకుముందు పిఎఫ్ కట్ చేసేవాళ్ళు, ఆ పిఎఫ్ కూడా కట్ చేయడం ఆపేసేశారు. అది ఎందుకు ఆపేశారో కూడా ఎక్కడా కూడా మాకు సమాధానం లేదు. మేము గత 2-3 సంవత్సరాలుగా మేము అధికారులకు కానివ్వండి. నటి జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు సక్రమమని మాజీ మంత్రి డొక్క మాణిక్యవర్ ప్రసాద్ తెలిపారు. గుంటూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఆంజనేయులు వైసీపీ అధిష్టానం చెప్పినట్లు చేశారని ఆరోపించారు. నాయకుల ఫోన్ ట్యాపింగ్ విషయంలో అక్రమ కేసులు బనాయించిన విషయంలో వైసీపీ పార్టీకి తొత్తుగా వ్యవహరించారని అన్నారు. ఆంధ్ర శశికళ చెప్పినట్లు చేసేవాడని, అందులో భాగంగా నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని తెలిపారు. జగన్ కు అత్యంత విధేయుడిగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులపై కేసు బనాయించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతున్న అధికారులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా జులిపిస్తుందని చెప్పారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అరెస్ట్ చేసినట్టుగా మీడియాలో చూశాను. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తాను. అరెస్ట్ చేయడం కరెక్ట్గా నేను భావిస్తాను. ఎందుకంటే జిత్వాని అని చెప్పి ఆవిడ సినిమా యాక్టర్, బాంబేలో సినిమా యాక్టర్. అక్కడేదో ఒక పారిశ్రామికకి ఆమెకి ఏదో వివాదం వచ్చింది. వివాదం వస్తే వీళ్ళు ఇక్కడ కేసు బుక్ చేసాం, ఫాల్స్ కేసు పెట్టి దానికి ఈయన నాయకత్వంలో మరి 2 ఐపీఎస్ అధికారులు కొంతమంది కలిసి ఆ అమ్మాయిని ఒక స్పెషల్ ఫ్లైట్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని, మొత్తం డాక్టర్స్, వాళ్ళకి మంచి ఫ్యామిలీ, వాళ్ళకి సినిమా యాక్టర్ ఆమె అమ్మాయి, వాళ్ళు ఇక్కడ తెచ్చి కిడ్నాప్ చేసి దినాలు పెట్టి ఇక్కడ టార్చర్ చేసి దొంగ సంతకాలు పెట్టించుకొని చేయాల్సినంత దుర్మార్గం ఏంటి? ఆ స్థాయి అధికారి అలా చేస్తాడా? అంటే వచ్చేంత అధికార స్థాయి అంటే అదే అన్న చేసేది. దానికి ఏమి శిక్ష ఉండదా? దానికి ఏమి నేరం బుక్ చేయరా? దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటున్నారు నాకు అర్థం కాదు. తప్పు చేశారు, భగవంతుడు సాక్షిగా చెప్పానండి నేను నేరం చేయలేదని. వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేయమని చెప్పండి, అది తప్పు కాదని చెప్పండి. ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురావడం కరెక్ట్ అని చెప్పానని చూద్దాం. ఏంటది? తప్పు జరిగిందని ఒప్పుకోండి. ఏ పరిస్థితుల్లో జగన్ని సంతృప్తిపరచాలి, జగన్ దగ్గర నేరాలు ఘోరాలు చేయాలి, రక్తపాతం చేయాలి, జగన్కి వంటకం వండాలి. ఆ రక్తపాతంతో కూడిన, ఆ హింసతో కూడిన ఆ వంట వండటానికి ఈ శశికళ, ఆంధ్ర శశికళ ఉంది కదా, శశికళ ఒక ప్లాన్ చేస్తాడు.
ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ చేసిన వాళ్ళ మీద కావాల్సిన దినుసులు ఇన్పుట్స్ మంత్రాలన్నీ చదువుతాడు. చదివి జగన్కి ఇంకా రాజ్యం వస్తాయి. హిరణ్యాక్షుడు రాజ్యాన్ని, ఆ హింసాయుత్వం రాజ్యానికి ఇతను మంత్రాలు చదివాడు, దినుసులు అచ్చాడు. అన్ని నేరాలకు ఘోరాలకు కారణం ఈయన పాత్ర కూడా ఉంది. కాబట్టి దీన్ని విచారణ జరగాలి. ఫోన్ ట్యాపింగ్ నేను ఆ టైంలో నా ఫోన్ ట్యాప్ చేశాను. ఫోన్ ట్యాపింగ్ అంటే ఎట్లా జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్ అంటే దేశద్రోహులు, నేరస్తులు, లేకపోతే తీవ్రవాదులు, నక్సలైట్లు ఇలాంటి వాళ్ళ మీద జరుగుతూ ఉంటాయి. మామూలు కార్యకర్తల మీద కూడా చేస్తారు. ఎందుకంటే ఈ శశికళ చెప్తుందన్నమాట. శశికళ ఎవరిని టార్గెట్ చేయడం వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తారు. లేకపోతే వాళ్ళు ఏమైనా నేరాలు చేస్తున్నారో చూస్తారు. ఏమి నేరాలు నారంటోడు ఏం దేంట్లో దొరకరు అనుకోండి, ఫోన్ చేస్తే ఏమైతే నాతో ఎవరో మాట్లాడారు, నాతో ఒక అమ్మవారు మాట్లాడారు, మాజీ ఎమ్మెల్యే కమ్మతను ఒకతను మాట్లాడితే దాని మీద అతను వెళ్ళి ఈ జగన్ గారికి అతను కమ్మవారితో మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడాడు. ఇంకేముంది మనకు కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఏఐటీయూసీ సమావేశం స్థానిక కొత్తపేటలోని మల్లేలింగ భవన్లో మంగళవారం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి అరుణ్ మాట్లాడారు. కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందని ప్రకటించారు. ఈ సార్వత్రిక సమ్మె జయప్రదాన్ని కాంక్షిస్తూ ఈ నెల 25వ తేదీన విజయవాడలో రాష్ట్ర వ్యాప్త కార్మిక సదస్సు జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు, జిల్లా కోశాధికారి పుప్పాల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి, చిన్ని సత్యనారాయణ, ప్రభాకర్, జి సురేష్ బాబు, రావుల అంజిబాబు, కోటి వీరాంజనేయులు, దాసు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు దానికి సంబంధించినటువంటి వివరాలని మాట్లాడుకుని తగిన కార్యాచరణను రూపొందించుకోవడానికి సమావేశం జరుగుతోంది. ప్రధానంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కార్మిక కోడ్లని, కార్మికుల గొంతు నొక్కేటువంటి కార్మిక కోడ్లు, 4 కార్మిక కోడ్లను తయారు చేసి వాటిని అమలు జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు జరిపే ప్రయత్నం చేశారు. కార్మిక వర్గం నుండి వ్యతిరేకత తీవ్రంగా రావటం వల్ల ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేశారు. అయితే ఆ కత్తి కార్మిక వర్గం మీద వేలాడుతూనే ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాలు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి మే 20వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దాదాపు 20 కోట్ల మంది ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. రైతాంగం కూడా ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకోవటానికి ఈ నెల 25వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద కార్మిక సంఘాల సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సులో అంటే ఏప్రిల్ 25వ తేదీ జరగబోయేటువంటి ఆ సదస్సులో కార్మిక వర్గం ఈ జిల్లా నుండి పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ పెన్షన్ విషయానికి సంబంధించి పెన్షన్ని పెంచుతూ అది కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుండి ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, అంత ముందున్నటువంటి వాళ్ళకి వర్తించదని చెప్పి ఒక మాట మాట్లాడారు. దాన్ని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం. కార్మిక కోడ్లు మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగే కనీస వేతనం ఇప్పటి వరకు 26,000 కనీస వేతనం ఉండాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్నటువంటి ధరల్ని దృష్టిలో పెట్టుకుంటే, ధరల్ని కంట్రోల్ చేయలేనటువంటి ప్రభుత్వాల వైఖరిని దృష్టిలో పెట్టుకుంటే కనీస వేతనం 26,000 నుంచి 35,000 ఉండాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు కనీస వేతనం కార్మిక సంఘాలని కోరుతున్నది 35,000. 35,000 కనీస వేతనం ఇవ్వాలని మే 5వ తేదీన కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా ఆ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం. గుంటూరు నగరంలో కూడా మే 5వ తేదీన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ ఉన్నాం. అలాగే మేడే వస్తూ ఉంది. మేడేలో కార్మిక వర్గం యావత్తు పెద్ద ఎత్తున మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కార్మిక వర్గానికి సంబంధించి, రైతాంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ఆక్షేపమైనవి. ఈ కార్మిక వర్గం నూతనంగా ఈ ప్రభుత్వం తీసుకుని వస్తున్నటువంటి కోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి కోడ్లుగా ఉన్నాయి. హక్కులన్నీ కూడా హరించే విధంగా ఉన్నాయని చెప్పేసి
ఏఐటీసీగా అన్ని కార్మిక సంఘాలుగా మేము చెప్తా ఉన్నా కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా వినిపించుకోవడం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా అదేవిధంగా కార్మికులు రైతులు మొత్తం కూడా బానిసలుగా నువ్వు భావిస్తూ ఉన్నాం. ఇది ఒక సామ్రాజ్యంగా నువ్వు భావిస్తూ ఉన్నాం. నువ్వు ఒక నియంతగా భావిస్తూ ఉన్నాం. అది ఎల్లకాలం కూడా చెల్లదు. ఏఐటీసీగా ఒకటి తెలియజేస్తూ ఉన్నాం, ఈ నీకు మించినటువంటి నియంతలు ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున నియంతృత్వాన్ని ప్రదర్శించిన సమయంలో కూడా కార్మిక వర్గ పోరాటాలు, ప్రజా పోరాటాలు ఆ నియంతల్ని అణిచేసిన చరిత్ర ఎర్ర జెండాలకు ఏఐటీసీ ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ భూమిని ఆధారంగా చేసుకుని మానవ సమాజం మనుగడ సాధిస్తుందని ఐఆర్సీఎస్ రాష్ట్ర చైర్మన్ రామారావు స్పష్టం చేశారు. అయితే బాధ్యత మరచి మనం అనేక రూపాల్లో భూమికి నష్టం కలిగిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వన సంరక్షణతో పాటు సోలార్ పవర్ వినియోగం పెరగాలని ఆకాంక్షించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ ఎర్త్ డే సెలబ్రేషన్స్ గుంటూరు భారతీయ విద్యా భవన్ లో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామారావు, డిఎఫ్ఓ హిమ శైలజ మాట్లాడారు. అవసరం లేకపోయినా సహజ వనరుల దుర్వినియోగం జరుగుతుందని చెప్పారు. వాతావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా పౌర సమాజం స్వీకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పి రామచంద్రరాజు, లక్ష్మీనారాయణ, నజీమా బేగం పాల్గొన్నారు. మనం ఇంకా ఎంత చక్కగా వినియోగించుకోవాలనే దాని మీద మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రకృతికి సంబంధించి ఈ యొక్క చెట్లని నాటడం కానీ మిగతా విషయాల్లో కానీ ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుంది. ఈ యొక్క కాలుష్య నియంత్రణ మండలితో కలిసి అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి వన సంరక్షణ కార్యక్రమం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా ఈ యొక్క ఆల్టర్నేటివ్ పవర్ ఏదైతే పునరుత్పాదక ఇంధనము మనం ఇచ్చేయగలుగుతాము అంటే సోలార్ పవర్ని ఉపయోగించడం ద్వారా దానిని పెంచడం ద్వారా ఈ సంవత్సరంలో మేము ఇప్పటికే కాకినాడలో ఈ యొక్క సోలార్ పవర్ని వినియోగించడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. మీకు తెలుసు, జిల్లాలో రెడ్ క్రాస్కి కలెక్టరు, రాష్ట్రంలో గవర్నరు, దేశ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్స్గా ఉన్న రెడ్ క్రాస్ దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణలో తన భాగంగా పాల్పంచుకుంటూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాల్లో ఇదే విధంగా పాల్పంచుకుంటామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి దీని గురించి ప్రేరణ కలిగించినందుకు మన కాలుష్య నియంత్రణ మండలి ఇతర శాఖల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సస్టైనబుల్గా అంటే మనం ఎక్కువ కాలం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఆ ఎనర్జీస్ డిప్లీట్ అయిపోకుండా మనం కాపాడుకోవచ్చు. ఆల్రెడీ మనం అఫేస్ చేస్తున్నాం వాటర్ డిప్లీషన్ చాలా ఏరియాస్లో మనం గమనిస్తున్నాం, వాటర్ స్కార్సిటీ అంతా కూడా. సో ఇలాంటి సందర్భాల్లో మనం దీనికి సంబంధించి మనం ఆలోచించాలి. మన న్యాచురల్ రిసోర్సెస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, సస్టైనబుల్గా మనం యూజ్ చేసుకుంటూ ముందు తరాలకు కూడా దాన్ని ఎలా అందించాలి అనే ఒక మెసేజ్, అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఆ థాట్ ప్రాసెస్ అనేది మొదలవ్వాలి. ఇట్లాంటి ఇంపార్టెంట్ డేస్ సెలబ్రేట్ చేసుకునే దానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఆ మెసేజ్ని మనం మన లైఫ్స్లో ఇన్కల్కేట్ చేసుకోవడం, అది దీని యొక్క ఉద్దేశం. సో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా పాటించాలి. నేను కోర్సులీస్ కూడా ఇస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సోలార్ ప్యానల్స్ అనగానే ఏంటంటే దీన్ని లాంగ్ రన్లో మనం మెయింటైన్ చేయడం కష్టము అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి కస్టమైజేషన్, యూసేజ్ ఫ్రెండ్లీగా, ఇంకా కూడా భవిష్యత్తులో మంచిగా మన సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. సోలార్ని మన ప్రతి దగ్గర కూడా ఏంటంటే ఒకటి ప్రకృతికి మనం దగ్గరగా ఉండాలి. సో
కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతుందని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, రాజ్ కేసిరెడ్డిలను అరెస్టు చేశారని చెప్పారు. మంగళవారం ఆయన గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సూట్ కేస్ కంపెనీ ఉర్సుకి విశాఖలో 3,000 కోట్ల విలువైన భూమిని కారు చౌకగా కట్టుపెట్టారని విమర్శించారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిలో కమిషన్ల రూపంలో దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్లించేందుకే ఈ తాజా అరెస్టులు. డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పిఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నా. గుంటూరు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గుంటూరు కూడా ఎస్పీగా చేశారు. ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా విజయవాడ చేశారు. ఒకానొక సందర్భంలో అరవిందరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవిందరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. కష్టపడి ఐపీఎస్ను సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్థాయికి వచ్చారు ఆయన. మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని 3 అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు, ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశాడు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడు. లెనిన్ ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రథమ సోషలిస్టు రాజ్య స్థాపకులు కామ్రేడ్ విఐ లెనిన్ 155వ జయంతి సందర్భంగా గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రిలు మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు రామకృష్ణ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పీడిత, తాడిత ప్రజా పోరాటాలకు మార్గనిర్దేశం చేసిన మహానాయకుడు లెనిన్ అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొప్పాల సత్యనారాయణ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు, సిపిఐ నగర్ కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, జి సురేష్ బాబు, మంగా శ్రీనివాసరావు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. లెనిన్ గారి పేరు ఒక్కసారి మనం మననం చేసుకుంటే మనకు గుర్తొచ్చేది ఏమంటే రష్యన్ అక్టోబర్ మహావిప్లవం. ఎందుకంటే ప్రపంచంలో అంతకుముందు రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి కార్మిక వర్గ రాజ్యం ఎక్కడైనా ఏర్పడిందంటే అది ఖచ్చితంగా ఘనంగా గర్వంగా చెప్పగలం. మహనీయుడు లెనిన్ గారి నాయకత్వంలో కార్మికులు అధికారానికి వచ్చారు. 1917 అక్టోబర్ మహావిప్లవం తర్వాత రష్యాలో ఎర్ర జెండా అక్కడ ఎగిరింది. మరి ఆ సందర్భంగా లెనిన్ గారు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని నిర్మాణం చేయడంలో, ప్రజల్ని నడిపించడంలో, ఒక మనిషి మరో మనిషి దోపిడీ చేయనుగా సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో
ఆ విప్లవానికి నాయకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా దాని మూలంగా అనేక మార్పులు వచ్చాయి. వెంటనే అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చు. కానీ అధికారంలోకి రాలేకపోయినా వాళ్ళమే అక్కడికో మీటింగ్ పెట్టారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒకేసారి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా దాని ద్వారా మార్పులు వస్తాయి. కోట్లాది మంది కష్టజీవులకు ఇవాళ ఎంతో చట్టాలు అనుకూలంగా వచ్చాయి. వాళ్ళకు కూడా ఎంతో మేలు జరిగిందంటే అది గర్వంగా ఘనంగా చెప్పగలం. సోవియట్ యూనియన్లో అక్టోబర్ మహావిప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ వీధుల్లోకి వచ్చారు. 8 గంటల పని దినం కోసం పోరాడారు, పని భద్రత కోసం పోరాడారు, జీతాలు పెంచాలని పోరాడారు, బోనస్ కావాలని రోడ్డెక్కారు. ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గంలో ఒక బ్రహ్మాండమైన చైతన్యం వచ్చింది. అంత బ్రహ్మాండమైన చైతన్యం ప్రపంచవ్యాప్తంగా రావడానికి ప్రధానమైన కారణం ఏమంటే లెనిన్ గారి నాయకత్వంలో కార్మిక వర్గ విప్లవం అక్టోబర్ మహావిప్లవం జయప్రదమైన తర్వాత రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఏం భయం లేదు, కార్మిక వర్గ రాజ్యం వచ్చింది, కార్మికులే ఇవాళ దేశ పాలకులుగా ఉన్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల్లో ఒక ధైర్యం వచ్చింది. దాని పర్యవసానంగానే ఇవాళ అనేక మార్పులు వచ్చినాయి. కానీ ఈరోజు కొంతమంది అంటూ ఉంటారు సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు అధికారం లేదు కదా. కానీ నేను వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది మీరు కూడా టీవీల్లో చూస్తూ ఉంటారు, పత్రికల్లో చదువుతూ ఉంటారు. ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తున్నది ఎవరు? కడపలో ఈ నెల 26, 27, 28 తేదీలలో అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు సంబంధించిన పోస్టుల్ని గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాజర్జీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల్ని మోసం చేస్తుందని ఆరోపించారు. సూపర్ 6 పథకాల పేరుతో సీఎం చంద్రబాబు దగా చేశారని విమర్శించారు. బందెల నాజర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధానంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో కడప నగరంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణతో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కరపత్ర ఆవిష్కరణ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కొడుకు, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా మా యువనేత, మా కాబోయే సీఎం అని పిలువబడుతున్న ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద వర్గాల విద్యార్థులకి మెడికల్ విద్య దూరం చేస్తూ ఉంది, 50% సీట్లు అమ్ముకుంటూ ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో 17 మెడికల్ కళాశాలల్ని నిర్మించి 100% సీట్లను చదువుకొని సీటు తెచ్చుకున్నటువంటి పేద వర్గాల విద్యార్థులకి ఇస్తామని హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 107 రద్దు చేస్తా అన్నారు. 100 రోజులు కాదు, సంవత్సరం అయింది, కనీసం జీవో నెంబర్ 107, 108 ప్రస్తావన లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో డిగ్రీలు, బీటెక్ చదువుకున్న విద్యార్థులు పీజీ చదువుకోవాలంటే ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు వచ్చిన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పని గత జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకోవడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత విద్య దగ్గర చేస్తూ ఉన్నారు. వారి యువగలం పాదయాత్ర మంగళగిరి నియోజకవర్గంలోనే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అటువంటి సొంత ఎన్ఆర్ఐటి కాలేజ్ పిల్లల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి వేలాది మంది విద్యార్థులతో ఆనాడు జగన్ గారు తిట్టించడం జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతూ ఉన్నాం నారా లోకేష్ గారిని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విద్యారంగ సమస్య మీద పూర్తిగా మీరు వాటిని సాల్వ్ చేయలేదు. ఏదైతే రాష్ట్రంలో బీటెక్ కళాశాల ఉన్నారో వారిని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మీకు ఏ ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ కావాలి, మీరు అక్షరాలు లక్షలకు అమ్ముకోండి, మీకు నేను పూర్తిగా బాధ్యతలు ఇస్తామని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. ఏఐఎస్ఎఫ్కి అడుగుతూ ఉన్నాం, అధికారంలో రాకముందేమో విద్యార్థి సంఘ నాయకులు పిలిపించుకొని మీ సమస్యలు తెలుసుకొని నేను సాల్వ్ చేస్తున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్ యూనియన్, ప్రైవేట్ బీటెక్ యూనియన్ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని లావాదేవీలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్నగాక మన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక యూనిఫామ్ చూపిస్తూ, ఒక బ్యాగ్ చూపిస్తూ, ఇది నా కన్న కొడుకు, ఈ ముఖ్యమంత్రి మనవడు నారా దేవాన్ష్ వాడేటువంటి
అరుదైన ఆపరేషన్ కి గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వేదికైంది. మార్చి నెలలో 2 వ్యక్తులుగా ప్రమాదవశాత్తు చేతులు తెగిపోయాయి. ఆదిత్య హాస్పిటల్స్ వైద్యులు శ్రమించి వారికి చేతులు అతికించడం జరిగింది. మంగళవారం హాస్పిటల్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎండీ ఆర్థోపెడిక్ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్, డాక్టర్ బిందేశ్, డాక్టర్ శిరీష్లు ఈ అరుదైన ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బీహార్కు చెందిన అంజాద్ అలీ నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్నారని తెలిపారు. ప్రమాదవశాత్తు క్రెయిన్లో చేపడి పూర్తిగా కట్టేందని అన్నారు. మోచేతి వరకు తెగిపోయిన చేతిని సంచిలో పెట్టుకుని అలీ ఆదిత్య ఆసుపత్రికి వచ్చాడని చెప్పారు. 4 వైద్యుల బృందం 8 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి చేతిని తిరిగి అతికించారని చెప్పారు. ఆ తర్వాత మరొకసారి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చర్మాన్ని అతికించామని అన్నారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని చేతి వేళ్లు కదిలిస్తున్నట్లు తెలిపారు. చేతులు, కాళ్లు, వేళ్లు కట్టేనట్లయితే వాటిని సెలైన్ బాటిల్ లేదా ఐస్ ప్యాక్ లో పెట్టుకుని వెంటనే ఆసుపత్రికి తీసుకువస్తే తిరిగి అతికించవచ్చని చెప్పారు. 4-5 గంటల్లో ఆసుపత్రికి వస్తే మెరుగైన ఫలితం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అధునాతన పరికరాలు ఉపయోగించి అలీకి శస్త్రచికిత్స చేశామని అన్నారు. కష్టతరమైన శస్త్రచికిత్స చేసి చేయిని అతికించిన వైద్యులకు రోగి అలీ ధన్యవాదాలు తెలిపారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. మీ అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇది అవగాహన తేయడానికి, జనాల్లో అవగాహన తేయడానికి ఫస్ట్ చెప్పబోతున్నాను. యాక్చువల్లీ అవగాహన ఎందుకు కావాలి అంటే, ఎవరికైనా చేతులు కాళ్ళు కట్ అవ్వడం చాలా రేర్ ఇష్యూ, బట్ అది జీవితం మార్చే ఇష్యూ. అది ఎవరికైనా కట్ అయితే చేతులు, ఆ టైంలో చేతులు కాళ్ళు ఆడవు పక్కన వాళ్ళకి. ఆ టైంలో మనం ఏం చేయాలి, అందుకన్నా ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఏంటంటే ఎవరికైనా ఏదైనా చేతులు కాళ్ళు కట్ అయ్యాయి అంటే అందుకన్నా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే దానికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి. దానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే, నార్మల్ సలైన్ అయినా లేకపోతే నార్మల్ మంచినీళ్ళలోనైనా దానికి వేసేసి దానికి ఒక పొట్లం కట్టేసి దాని తర్వాత దానికి ఐస్ ప్యాక్లో పెట్టాలి. అది డైరెక్ట్ ఐస్ టచ్లో రాకూడదు. అది వస్తే నరాలన్నీ సన్నబడిపోతాయి. కాబట్టి డైరెక్ట్ ఐస్లో కాంటాక్ట్ కాకుండా దానికి వాటర్లోనైనా లేకపోతే సలైన్ బాటిల్లోనైనా నింపేసి దాని తర్వాత పొట్లం కట్టి దాని తర్వాత ఐస్ ప్యాక్లో పెట్టండి, ఇంకా ట్రాన్స్ఫర్ చేయండి. నిజం చెప్పాలి అంటే ఒక వేలు కానీ కట్ అవుతే దాదాపు 24 గంటల నుంచి 36 గంటల దాకా కూడా వేలుని మళ్ళీ అతికించవచ్చు. అలాగే కానీ మనకి చెయ్యి కట్ అయితే దాదాపు 16-18 గంటల దాకా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా 1 గంట లోపల వెళ్ళిపోవాలి లేకపోతే 2 గంటల లోపల వెళ్ళిపోవాలి అంత తొందరపడక్కర్లా. బట్ చేతులు అప్పుడు దాకా క్యాడబరిక్ స్పాజంలో వెళ్ళకూడదు. ఆ లోపల కానీ మనం కానీ హాస్పిటల్ దాకా లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూట్ దాకా చేరగలిసాము అంటే చాలు. ఇప్పుడు దాకా మేము ఇక్కడ రెండు ఒక చోట్ల ఇంకోటి చేసాం. కాబట్టి ఇలాంటి కేసెస్ ఇప్పుడు గుంటూరులోనే మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా అందరికీ అవగాహన కావాలి ఏంటంటే, ఇది కోల్డ్ ఇస్కీమియా టైం అంటే ఐస్ ప్యాక్లో పెట్టి పంపించండి. రెండవది ఆ పేషెంట్ ఇంకా పేషెంట్ తాలూకోని పంపిస్తే మనం ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేసే కొద్ది దాని తర్వాత మిగతా సెటిల్మెంట్స్ అయిపోవచ్చు. అందరికన్నా ముఖ్యమైన భాగం దీంట్లో మేము పాటిస్తుంది అనెస్థెటిస్ట్. అంటే ఏంటి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఎందుకంటే ఒక్కసారి చెయ్య కాలు కట్ అయితే అందరికన్నా ఎక్కువ లాస్ జరిగేది బ్లడ్, లేకపోతే గుండె మీద ప్రభావం, లేకపోతే మిగతా ఇంజురీస్ వల్ల పేషెంట్కి మనం కూలిపోకూడదు. అలాగే అవన్నీ సెటిల్ అయిన తర్వాత మనం చెయ్యి డిసెక్షన్ చేసుకుంటా చెయ్యి అతికించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ కాలంలో. కాబట్టి డెఫినెట్లీ మీరందరూ మీడియా సోదరులందరూ కూడా ఈ కంపల్సరీగా ఈ పార్ట్ని జనాల చుట్టూతో పెట్టండి, సో దట్ వీ ఆల్ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ దట్ వీ హ్యావ్ ఇన్ గుంటూరు. ఫైనాన్సెస్ కానీ అవేం మాట్లాడకుండా సార్ కానీ మేము కానీ అందరం కానీ ఏంటంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 మినిట్స్ 15 నిమిషాల్లో మేము సర్జరీకి వెళ్ళిపోయాం. ఎందుకంటే పేషెంట్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు ఇందాక మనకి లింబ్ సేవ్ చేయగలిగితే, అంటే చెయ్యి మనం సేవ్ చేయగలిగితే అంతకంటే ఆ వ్యక్తికి దానికంటే ఎక్కువ ఏమి ఉండదు. అందుకని ముందు ఫస్ట్ 15 నిమిషాల్లో మనం సర్జరీకి వెళ్ళిపోయాం. సర్జరీకి వెళ్ళే ముందు ఫస్ట్ 15 నిమిషాల్లో అనస్థిషియా ఇచ్చేసి తన్ని జనరల్ అనస్థిషియా ఇచ్చేసి తన్ని రెడీ చేసేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేసి అలానే ఎఫ్ఎఫ్పీలు అవన్నీ పెట్టేసి తన్ని హీమోడైనమికల్ అంటే తన్ని బ్లడ్ పారామీటర్స్ పరంగా వైటల్స్ పరంగా స్టేబుల్ చేసేసారు మన అనస్థిషియా కానీ క్రిటికల్ కేర్. ఏదైతే క్రిటికల్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అని మన బిందేశ్ డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 15-20 నిమిషాల్లో ఆ పేషెంట్కి చేయాల్సిందంతా చేసేస్తూ దాని తర్వాత పేషెంట్ని రెడీ చేసేసారు. ఎవరు సర్జన్స్కి మన బందేసర్ వచ్చి చేసేటప్పుడు కానీ నెక్స్ట్ వీన్స్ కొన్ని ఎతికి ఇయటానికి కొద్దిగా సెకండ్ సర్జన్గా మన యోగి సార్ పని చేసిన దానికైనా సరే ఇవి ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి దాని తర్వాత సర్జరీ ఆల్మోస్ట్ 7 to 8 అవర్స్ లాస్ట్ అయింది. ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ నైట్ 11:30-12కి స్టార్ట్ అయితే మార్నింగ్ 6:30-7 వరకు ఆ సర్జరీ జరిగిందండి. ఆ సర్జరీ జరిగిన తర్వాత సర్జరీ వైపు నుంచి సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ మాకు వచ్చిన భయం ఏంటంటే
పేషెంట్కి ఎప్పుడైతే మనం ఇది కట్ అయిపోయిద్దో మజిల్ అంతా క్రష్ అయిపోయిద్ది, పేషెంట్ రికవర్ అవుతాడా, పేషెంట్ కిడ్నీ పాడైద్దా, పేషెంట్ వైపు నుంచి ఏదైనా హిమోడైనమికల్ అన్స్టేబుల్ అయ్యి పేషెంట్ ఏమన్నా మనం లూజ్ అవుతాం డెత్. సో టోటల్ యాంపుటేషన్ అంటే ఆ శరీర భాగం నుంచి చెయ్యి కానీ కాలు కానీ వేరుగా అయిపోదాన్నే టోటల్ యాంపుటేషన్ అంటాము. సో మనం చేసిన సర్జరీ ఏంటంటే రీఇంప్లాంటేషన్. టోటల్ రీఇంప్లాంటేషన్ అంటే తెగిపడిపోయిన భాగాన్ని మళ్ళీ తీసుకొచ్చి పేషెంట్ బాడీకి అతికించడాన్నే టోటల్ రీఇంప్లాంటేషన్ అంటాం. సో ఇలాంటి సర్జరీస్లో మనం మెయిన్గా మనం చూసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే, సో ఎక్కడో ఇన్సిడెంట్ అనేది జరిగింది, హాస్పిటల్ అనేది ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి చాలా దూరంలో ఉంటుంది. ఫస్ట్ ఆ టైంలోనే పేషెంట్ హాస్పిటల్ వచ్చే టైంలో చాలా మటుకు రక్తం పోతుంది. సో పేషెంట్ హాస్పిటల్లో వచ్చినప్పటికే ఫస్ట్ బీపీ తక్కువ ఉండటము, బ్లడ్ లాస్ అవ్వటము, అండ్ ఇమీడియట్గా మనం అలాంటి పేషెంట్స్లో ఫ్లూయిడ్ రీసెస్టేషన్ అనేది చేస్తాం. ఎందుకంటే పేషెంట్ ఈ లోపల బ్లడ్ డోపింగ్ అనేది చూసుకొని, పేషెంట్కి హిమోగ్లోబిన్ అంతా చూసుకొని, మనం కాంటాక్ట్ అంటే బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉండటం వల్ల మనకి ఏ రకమైన బ్లడ్ ప్రొడక్ట్స్ అవసరం అనేది అప్పటికప్పుడు తెచ్చుకొని పేషెంట్కి ఎక్కించి, సో పేషెంట్ వన్స్ అనేది ఇలాగ బీపీ అనేది కొద్దిగా మెయింటైన్ అవ్వగానే మనం సర్జరీకి తీసుకెళ్ళగలం. సో బీపీ అనేది మనం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాం అనుకోండి, ఎంత బాగా సర్జరీ చేసినా సరే సర్జరీ అయిపోయిన తర్వాత ఆ భాగాన్ని ఏదైతే మళ్ళీ తిరిగి అతికిచ్చామో అది మళ్ళీ నిలబడదు. ఎందుకంటే బీపీ మెయింటైన్ అవ్వకపోతే ఎక్కడైతే మనం ఎనాస్టమోసిస్ చేసామో అంటే తెగిపడిపోయిన 2 ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ జాయిన్ చేసినప్పుడు ఆ ఫ్లో అనేది మెయింటైన్ అవ్వాలి. ఆ ఫ్లో మెయింటైన్ అవ్వలేదంటే మనం బాగా సర్జరీ చేసినా సరే కిందకి రక్త ప్రవాహం జరగక లింబ్ అనేది 1వ రోజు 2వ రోజులోనే బ్లాక్ కలర్ రావడం, పూర్తి స్థాయిలో మళ్ళీ పోవడం అనేది జరిగింది. సో ఫస్ట్ బ్లడ్ లాస్. సెకండ్ థింగ్ వచ్చి ఆల్రెడీ సార్ మీకు అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, తెగిపడిపోయిన భాగాన్ని హాస్పిటల్కి ఎట్లాగా తీసుకురావాలనేది మెయిన్ థింగ్. సో అదేంటంటే జనాభా ఎవరైతే పేషెంట్ ఒక అటెండర్స్ ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన ఉంటే సో ఈజీగా ఆ ట్రాన్స్పోర్ట్ అనేది నీట్గా కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఎటువంటి ప్రదేశంలో పడినా సరే మళ్ళీ దాన్ని తిరిగి క్లీన్ చేయటం కానీ అంతా జరిగిద్ది. కాబట్టి ప్రదేశం గురించి ఆలోచించకుండా ఆ భాగాన్ని వెంటనే తీసుకొని, ఈవెన్ పేషెంట్ పడిపోయిన తర్వాత అది వెళ్ళి కాలువలో పడటమో ఒక సరైన ప్రదేశంలో పడకపోయినా ధైర్యం చేసి దాన్ని తీసి క్లీన్ చేసి పెట్టి తీసుకొని వస్తే మనం ఏదైనా సేవ్ చేయగలం. సెకండ్ థింగ్ ఏంటంటే వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ 2 జాయిన్ చేసిన తర్వాత ఈ భాగానికి బాడీలో ఉన్న బ్లడ్ సడన్గా అటు వెళ్ళినప్పటికీ పేషెంట్కి ఆపరేషన్ టైంలోనే బీపీ మళ్ళీ కొలాప్స్ అవుతుంది. సో మనం ఆ టైంలో కూడా బీపీ అనేది చూసుకుంటూ అప్పటిదాకా తెగిపడిపోయిన భాగంలో ఉన్న చేతి మొత్తానికి కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఆ కండకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.